వీళ్ళందరినీ పాతి పెట్టిన లోకం చెప్తున్న మాట ఏం తెలుసా? ఏముంది, అయిపోయింది, చనిపోయారు, సమాధి చేశారు. నీకు తెలియదు, నా దేవుని ఒక గంభీర ధ్వని వచ్చినప్పుడు, ఆ బూర ఊదుతున్న సమయం, క్షయమైన శరీరముతో పాతి పట్టబడిన వారు, మర్త్యమైన శరీరంతో పాతి పట్టబడినటువంటి వారు ఒకేసారిగా అక్షయ శరీరమును ధరించుకొని, అమర్త్యను ధరించుకొని వారు లేవనెత్తబడతారు. ఎందుకు తెలుసా? అప్పుడే మా యుద్ధం స్టార్ట్ అవుతుంది. బైబిల్ తెలియని వారుంటే చదవండి. గొర్రె పిల్లతో కూడా యుద్ధమునకు వెళ్ళుతున్న వారు ఉన్నారు. వారిని ట్రైన్ చేస్తున్నాడు ఈ భూమిలో. అందుకొరకు ప్రభు చెప్పారు, నేను నా సైనికుల సిద్ధపాటు శిబిరమైన ఎక్లేసియా సంఘమును కట్టుదును, పాదాల గోపుర ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఈ ట్రైనింగ్ లో నీవు ఏం బాధపడవద్దు. అయ్యో రిజల్ట్ ఏం రాలేదు, చనిపోయారు. నో 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 నో. ప్రభు చెప్పారు, ట్రైనింగ్ పొందిన వ్యక్తిని నేను స్పెషల్ స్థలంలోనికి మార్చాను. మీకు తెలుసా, మనిషి యొక్క శరీరములో ఉన్న మాంసం, కన్ను, ముక్కు, చేతులు, కాళ్ళు మొత్తం క్షయించి, కాలక్రమంలో ఎముకలు కూడా క్షయించి, ఏది లేకుండా మాగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం మొదలైన మూలికలన్నీ ఉన్నది మొత్తం మట్టితో కలిసిపోయి ఏది మిగలకుండా ఉండినను కర్ణపడములో ఉన్న ఒకే ఒక సెల్ మాత్రం అక్కడ మిగులుతుందంట. చెవిలో ఉన్నది ఒక సెల్ అక్కడ మిగులుతుందంట. దానికి చావు లేదంట. ఆ చిన్న సెల్ మాత్రం అక్కడ ఉండదు. ఆ సెల్ని అడగాలి, నీవు మాత్రం చేయించిపోవట్లేదు, నీవు మాత్రం వెయిటింగ్. ఒక్క ధ్వని వస్తుంది, నేను దాని కొరకు వెయిటింగ్. నీవు సమాధి చేశారని, చంపారని నీవు సవాలు వేసినటువంటి వారందరూ తిరిగి లేచి వస్తారు. మరణించారని నీవు అనుకున్నారా? క్షయమైనది అక్షయతను ధరించుకొని, మర్త్యమైనది అమర్త్యను ధరించుకొని లేచి వస్తారు. We are getting trained for that war. హిందూకి వ్యతిరేకంగానో, ముస్లింకి వ్యతిరేకంగానో, పార్సీకో, జైనుకో, బుద్ధిస్టుకు వ్యతిరేకంగానో ఏ యుద్ధము మనం చెయ్యము. వారందరూ మన సహోదరి సహోదరులు. వారందరూ దేవుని స్వరూపములో, పోలికలో చెయ్యబడిన ఆత్మలు. ఒక్క మట్టి శరీరములో ఉన్నారు. పుట్టిన ఇంటిని బట్టి కులం మారింది, మరణం మారింది, వర్గం మారింది, భాష మారింది, మతం మారింది తప్ప ఏ వ్యత్యాసం లేదు. సాతాన్ దొంగలించిన కొందరు, కానీ దొంగ నీ చేతి నుండి విడిపించి నా తండ్రి కొరకు తీసుకొని వెళ్తాను.